ఓవైపు టీమిండియా యువ క్రికెటర్స్ వరుసగా పెళ్లిపీటలెక్కుతుంటే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు మాజీ ప్లేయర్స్ విడాకులు తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే విడాకులు తీసుకునేందుకు సిద్ధమవగా తాజాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ జాబితాలో చేరినట్లు వార్తలొస్తున్నాయి. ఆర్తి అహ్లావత్తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్ధమైనట్లు ఓ జాతీయ ఛానల్ పేర్కొంది. ఈ ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 2004లో ఇద్దరికి పెళ్లి కాగా ఇద్దరు కుమారులున్నారు. ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్లు ఏజ్ క్రికెట్లో రాణిస్తున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన ప్రతిష్టాత్మక అండర్-19 క్రికెట్ టోర్నీ కూచ్ బెహర్ ట్రోఫీలో ఆర్యవీర్ సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏజ్ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవీర్ సెహ్వాగ్ మేఘాలయతో జరిగిన మ్యాచ్లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేశాడు. రెండో కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ స్పిన్నర్గా రాణిస్తున్నాడు. ప్రతిష్టాత్మక అండర్-16 టోర్నీ విజయ్ మర్చెంట్ ట్రోఫీలో వేదాంత్ సెహ్వాగ్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. విజయ్ మర్చెంట్ ట్రోఫీ 2024-25లో 24 వికెట్లు పడగొట్టి ఢిల్లీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా వేదాంత్ సెహ్వాగ్ నిలిచాడు. ఈ టోర్నీలో వేదాంత్ ఒక ఇన్నింగ్స్లో 2 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకోవడం విశేషం.